విజయవాడలో సీఎం చంద్రబాబు సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లారు. సచ్చిదానంద స్వామిని కలిశారు సీఎం. స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటి హామీ ఇస్తున్నా. ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తి మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామందిని చూశాం, కానీ నాదస్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా. ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా. మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు. వారికి దేవుని కృప కలగాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ. అంటే మీరంతా ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు. స్వామీజీ పైన నమ్మకం, ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి. మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన. మనసులో చాలా పెద్ద యజ్ఞం. ఏదో ఒక అమరావతిని, మనకు అమరావతి అనేటువంటిది
ప్రారంభంలో నేను సంతోషపడ్డాను, అమరావతి మనకు వచ్చిందని. మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది. అమరావతిలో మనం ఉంటున్నాము. అమరావతి అని చెప్పుకుంటున్నాం మనం. ఇంతవరకు నేను విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా, మీ రాజ్యం ఏది అని. విజయవాడ. ఏం చెప్తా నేను? ఇప్పుడు చెప్తాను, నేను అమరావతి అని చెప్తాను. నేను రాజ్యం నేను చెప్పుకుంటాను, నా అమరావతి అని నేను చెప్తాను. అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట. అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు. అది మంచిగా కలగని, సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం యజ్ఞం చేశారు స్వామీజీ. యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు. నేను ఇవ్వకూడదు, నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది. నాకు సమాధానమైంది అని అంటూ ఆయనకు శ్రేయస్సు కలగని అని